Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నా ముందరున్న వ్యక్తికి పెద్దగా పరిచయం అక్కర్లేని మనిషి అని చెప్పొచ్చు. నిజంగా ఆయన గురించి చెప్పాలి అని అంటే ఇటు వృత్తిని ఇటు ఆధ్యాత్మికతని అందరికీ అందించడంలో ఎక్కడా కూడా ఏ చిన్న లోటు లేకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్న వ్యక్తి ఆయనే. వృత్తిరీత్యా ప్రొఫెసర్గా ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ఆచార్యులుగా ఉన్నారు. వారే బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి, ఎలా ఉన్నారు గురుగారు? తల్లి. గురుగారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంటర్వ్యూ కోసం. గతంలో ఒక్కసారి ఎప్పుడో ఇచ్చారు, అలా మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయినట్టుగా. మళ్ళీ చాలా కాలం పట్టింది మీతో ఇంటర్వ్యూ చేయడానికి. నాకు సంతోషంగా ఉంది. రాముడు అంగీకరిస్తే ఏదైనా చేయగలుగుతాం కదా. అవును గురుగారు, మనకున్న ఈ 108 దివ్య దేశాల్లో మనకు శక్తిపీఠాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎన్నెన్నో తీర్థ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కొన్నిటికి ఎంతో వైభవము, ఎంతో కీర్తి ఉన్నప్పటికీ కొన్ని మాత్రం అసలు ఎట్లాంటి వాడుక లేకుండానే ఎక్కువగా భక్తుల రద్దీ ఉండి దానికి చాలా విశేషము, కీర్తి అనేది వినిపిస్తూ ఉంటుంది. అలా ముఖ్యంగా తీసుకుంటే కనుక మానస సరోవర్ అనేది ఎక్కువగా మనకి ఎక్కడ వినిపించదు వీటిల్లో. అయినా కూడా భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. ఎంతో రిస్క్తో కూడుకున్న యొక్క తీర్థక్షేత్రం అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకండి ఈ క్షేత్రానికి ఎందుకని ఇంత విశిష్టత? ఓం నమ శివాయ. శివనామస్మరణతో మానస సరోవరం గురించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు. మానస సరోవరం అనంతం. భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. మనసులలోనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వారి సంఖ్య 1% ఉంటే మిగతా 99% మంది యాత్రికులు, తీర్థికులు తమ మనసులలోనే వెళ్ళాలి అనే తాపత్రయంతో ఉంటారు. వాస్తవం గురుగారు. ఎందుకంటే 108 దివ్యక్షేత్రాలలో ఈ జాబితాలో మానస సరోవరం లేదు. అలాగే 18 శక్తిపీఠాలు, 51 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. కంకరమే శంకర హై. కానీ అన్నింటికంటే కూడా శిఖరాయమానమైనటువంటి యాత్ర మానస సరోవర యాత్ర. ఆ పదంలోనే మనం మానస సరోవర యాత్ర, ఎ జర్నీ ఇన్సైడ్ అన్న పదం ఉంది. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం ప్రారంభం చేసుకుంటే పురాణాలన్నీ ఈనాటి కాలానివి అంటూ ఉంటారు. ఇంకా వెనక్కి భారతం, ఇంకా వెనక్కి రామాయణం, ఇంకా వెనక్కి వేదంలో కూడా ఎక్కడా అని వదలకుండా అన్ని చోటల మానస సరోవర ప్రస్తావన ఉంది. కైలాస ప్రస్తావన ఉంటుంది, ఉండి తీరుతుంది, ఉంది. అయితే ఈ క్షేత్రానికి మనం వెళ్ళడం చాలా కష్టం. వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్ళాలి. శారీరక కఠోర శ్రమ ఉంటుంది. కాశీకి వెళ్ళడం గొప్ప ఒకనాటి కాలంలో. ఇంకా పైకి కైలాసనాథ వెళ్ళడం, అమర్నాథ యాత్ర వెళ్ళడం గొప్ప. ఇంకా పైకి పైకి అత ఊర్ధ్వం కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే. కైలాసానికి వెళ్ళాలి, బొందితో కైలాసానికి వెళ్ళాలి, ప్రాణంతో కైలాసానికి వెళ్ళాలి. ఈ సామెత ఇక్కడ పుట్టిందే. బొందితో కైలాసానికి వెళ్ళాలి, శరీరంలో ప్రాణం ఉండగా వెళ్ళాలి. 5 degrees మైనస్ టెంపరేచర్ ఉండేటటువంటి చోట, కొండలు, క్షణానికి మారేటటువంటి వాతావరణం, అతి శీతలమైనటువంటి స్థలం, ఆక్సిజన్ లెవెల్స్ అందవు. ఇటువంటి పరిస్థితులలో ఋతుమార్పులకు లోబడి పరిస్థితులు క్షణం మారుతూ ఉండేటటువంటి నేపథ్యంలో వెళ్ళాలి. చాలా కష్టం. ఇది ప్రధానమైన కారణం. 99% మంది వెళ్ళాలి అనుకుంటూ ఉండడం. 1% మంది మాత్రమే సాహసికులు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. బౌద్ధ, జైన, హైందవ, బెన్ ప్రపంచంలో ఉండే అనేక మతస్థులకు ఈ కైలాసం దివ్యక్షేత్రం.
కాంగో మంచు పర్వతం అని పేరు. ఉమ్, అలాగే అద్భుతమైనది, అద్వితీయమైనది, పవిత్రమైనది అనే భాషలో ఉమ్, చైనా, నేపాల్, టిబెటన్లు వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. ఉమ్, రింపోచే అంటే అద్భుతమైనది, అతి పవిత్రమైనది అని అర్థం. ఆహా, కాంగో రింపోచే అన్న పేరిట ఉండే ఈ కైలాసం వాళ్లకు ఉమ్, సాక్షాత్తు కైలాసనాథుడే అక్కడ వేంచేపు చేసి ఉన్నాడు అని హైందవ ధర్మాభిలాషులకు అంత విశ్వాసంతో కూడుకున్న అంశం. ఉమ్, శివపురాణంలో పరమేశ్వరుడు సృష్టి స్థితిలయకారకుడు నుండి ఆ పరమేశ్వరుడు సృష్టి చేసి రుద్ర సంహితలో 2వ విభాగంలో కైలాసానికి వెళ్ళి ఉంటాడు. ఉమ్, కేలాస అన్న శబ్దానికి సంస్కృతంలో స్ఫటికం అని అర్థం. ఆహా, ఐ అన్న ఆ శబ్దాన్ని మార్చడంతో కైలాసంగా మనం ధ్వనింపజేసినప్పుడు ఐ అన్న బీజం అమ్మవారికి సంబంధించింది. ఉమ్, ఐం అంటే ప్రేమ బీజం. ఆహా, పంచదశి మహామంత్రంలో ఐం హ్రీం క్లీం అని చెప్తుంటాం. ఇలా హ్రీం ఐం క్లీం సో అని చెప్తూ ఉంటాం కదా. ఐం ప్రేమ బీజం, ఏ ప్రేమ బీజం. ఉమ్, ఈ ఐం చేరినందువల్ల కైలాసనాథుడు పార్వతీ సమేత కైలాసనాథుడు అయ్యాడు. ఉమ్, 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 ఆ కొండని అలా చూస్తే మనకు సతీ సమేతంగా ఆది దంపతులు దర్శనమిస్తారు. వాక్కు అర్థము. ఆ, అక్కడ వేరే ఆలయం లేదు, కొండ ఆలయం, కొండ రూపం. మనం ఆ కొండగా మారాలి. ప్రపంచమంతా ఆవరించి ఉన్న శక్తి మనలో కూడా ఉంది అనే అద్వితీయ భావన. ఉమ్, అప్పుడు నేను కూడా పరమేశ్వరులో ఒక భాగం, వేరు కాదు, పేరు కాదు. సపరేషన్ లేదు. ఆ, ఇలాంటి దృష్టికోణం మనకు కలగాలి. బ్రహ్మ తన మనసులో మానస సరోవరాన్ని సృష్టించాడు అని బ్రహ్మపురాణం. ఆ, అలసట పోగొట్టుకోవడం కోసం రాముడికే విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో మానస సరోవర స్మరణ చేస్తే అలసట పోతుంది అని బోధిస్తాడు బాలకాండ. ఆహా, ఆ మానస సరోవరంలో ఉండే హంసలు అలా ప్రయాణం చేస్తూ మహాభారతంలో కర్ణశల్య సందర్భంగా వచ్చే వృత్తాంతంలో దర్శనమిస్తాయి. కర్ణపర్వంలో కూడా వినవచ్చు మానస సరోవర స్మరణ. ఆ, ఇక్కడ అక్కడ అని కాకుండా ఇది మానస సరోవరం, మానస సంచరరే సంగీతంలో కూడా. అవును అవును, ఇంత నేపథ్యం ఉన్న కారణం చేత ఉమ్, అందరికీ వెళ్ళాలి అనే ఉంటుంది. కానీ తిరుమల, రామేశ్వరం ఈనాటి కాలానికి సంబంధించి కాశీ సులభం, ఒక రోజులో వెళ్ళి రావచ్చు. అవును, ఒకనాటి కాశీ కష్టం, అందుకే వివాహాల్లో కాశీ యాత్ర పెట్టారు. ఆ, కానీ ఇప్పుడు ఒక రోజులో వెళ్ళి రావచ్చు. అవును, అన్నింటికంటే కూడా కష్టం ఈ కైలాసం. కైలాస యాత్ర కనుక అన్ని యాత్రలలో ఇది శిఖరాయమానమైన యాత్ర. ఉమ్, సంవత్సరం అంతా చేయడానికి వీల్లేదు. అవును, కేవలం నిర్దిష్ట జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతే. ఆ కైలాస పర్వత సానువులలో ఎండాకాలం అని చెప్పబడే కాలం ఉన్నప్పుడే ఉమ్, డిగ్రీ టెంపరేచర్ అంటాం కదా, అవును. 5 degrees లేకపోతే 0 -5 అలా ఉండే సమయంలో ఉమ్, అంత ఆ సమయంలోనే మనం వెళ్ళగలుగుతాం. అవును, మిగతా సమయంలో అది ఇంకా కష్టం. ఉమ్, అమరనాథ్ ఎలా దర్శనం చేసుకుంటామో, మంచు ఈశ్వరుడు కరిగిపోతాడు ఇలా బాధపడుతూ ఉంటామో, మళ్ళీ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఈ క్షేత్రం కూడా అలాంటిదే. ఉమ్, ఇక్కడ పార్వతీదేవి ఒక సరస్సు ప్రత్యేకంగా ఉన్నది, గౌరీకుండం అని. ఆ, ఆ గౌరీకుండంలో స్నానం చేసి గణపతిని సిద్ధం చేసింది. ఇక్కడే. గణపతి పుట్టిన చోటు ఈ కైలాస పర్వతం. ఓ, అలాగే మండోదరిని రావణాసుడు వివాహం చేసుకున్న క్షేత్రం ఈ కైలాస పర్వతం. ఆ, రక్షస్థలం అనే చోట ఒకటి వస్తుంది. ఉమ్, కైలాసాన్ని రావణుడు ఇలా చేతితో పెగిలించే ప్రయత్నం చేశాడు. వేళ్ల ముద్రలు కనిపిస్తాయి. అది ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇప్పటికే కనిపిస్తాయా గురుగారు? ఇప్పటికీ ఆహా, సప్తర్షుల గుహలు కనిపిస్తాయి. ఇది ప్రత్యేకత. ఆ, తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ పర్వతం రంగులు మారుతూ ఉంటుంది. దేవతలంతా కూడా ఈ పర్వతాన్ని చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఆ కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరుడిని స్తోత్రం చేస్తూ ఉంటారు. అది ఈ క్షేత్రం ప్రత్యేకత. ఓ, అలా వెళ్ళాలి, చూడాలి అంటే శారీరక పరమైన పటుత్వం ఉండాలి. అవును, మనోబలం ఇంకా ముఖ్యం. అవును, మనోజవంతో మాండవ్యం. ఉమ్, మనోబలం, శారీరక సంకల్ప బలం, ఉమ్, ఈ రెండు తోడైన చోట తప్పకుండా సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఓకే, సంవత్సరం అంతా వెళ్ళలేని చోటు కనుక కూడా ఈ క్షేత్రం ఇంత ప్రసిద్ధం.
అందులోనూ మనకి ఇంకా ఈసారి 5 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్స్ లేవు. ఇప్పుడు ఈసారి పర్మిషన్స్ రావడంతో చాలా మంది భక్తులు ఆసక్తి చూపుతున్నారు వెళ్ళడానికి కూడా. 5 సంవత్సరాలు అన్న కాల నిర్ణయం చెప్పావు కాబట్టి అమ్మాయి, హ్మ్. ఈ క్షేత్రం ఒకనాటి కాలానికి ఈ దేశానికే సంబంధించినది. ఆర్యాఖండం భరతవర్షే ఆ! అంటాం కదా, అవును గురువుగారు. భరతఖండే. కానీ ఒక 13వ శతాబ్ది కాలంలో హ్మ్. టిబెట్ దేశం ఏర్పడింది, ఓకే. తదుపరి నేపాల్ దేశం ఏర్పడింది. ఆ! 1950 ప్రాంతాలలో ఆ క్షేత్రాన్ని హ్మ్. చైనా వారి నియంత్రణలోకి వెళ్ళిపోయినందువలన హ్మ్. ప్రస్తుతం 50 నుంచి 78 వరకు అసలు కైలాస యాత్ర లేదు. ఆ! అనంతరం చైనా భారతదేశ మిత్రత్వం సఖ్యత్వం కారణంగా హ్మ్. చాలా అల్ప సంఖ్యలో 75 మంది యాత్రికులకి మాత్రమే అనుమతి. ఓకే. ఓకే. 75 తర్వాత 150 మందికి మాత్రమే పరిమితి. ఆ! ప్రస్తుతం ప్రభుత్వ నియమాలకు లోబడి హ్మ్. 750 మంది యాత్రికులకు మాత్రమే అనుమతి. లక్షల మంది వెళ్ళాం 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 అనుకుంటూ ఉంటారు. అవునవును. కానీ ఇప్పుడు మరింత కొంత వెసులుబాటు కల్పించి అందరికీ అనేకులకు కాల నియతికి లోబడి అనుమతులు ఇవ్వడంతో ఓకే. అమెరికా, కెనడా, విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తున్నా. వచ్చేస్తున్నారు, హ్మ్. శివ దర్శనం చేస్తున్నారు. హ్మ్. మిగిలిపోయేది ఆధ్యాత్మికత. అవును. మనం అర్చామూర్తిని విగ్రహంలో చూస్తున్నాం. అవును. విశ్వమంతా ఆవరించిన MC² ఎనర్జీ ఈ అనే దాన్ని ప్రకృతిలో చూడాలి. హ్మ్. శివారాధన బిల్వం చెట్టు అంటే ఒక మొక్క. మొక్క. శివారాధన భూమి అరుణాచలం కంచి క్షేత్రం, హ్మ్. అరుణాచలం జ్యోతిర్లింగం, అవును. కంచి మట్టి పృథ్వీలింగం. హ్మ్. ప్రకృతిలో పర్యావరణంలో మనం దైవాన్ని చూడాలి. ఆ! ఇక్కడ ఆకాశం, మంచు, అవును. మట్టి, తేజస్సు, హ్మ్. గాలి అన్ని పంచభూతములు కలిసి ఉన్న కారణం చేత హ్మ్. మనం కాళహస్తికి వెళ్ళినా, జంబుకేశ్వరం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, కంచి వెళ్ళినా, ఏం చేసినా అన్నింటికీ కూడా ఒక రూపంలో ఉండేటటువంటిదే కైలాసం కైలాసం. కాబట్టి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఓ. ఇది మూల కారణం. హ్మ్. గురుగారు ఇప్పుడు సహజంగా మానవుల లక్షణమే కోరికలు. ఖచ్చితంగా ఇక్కడికెళ్తే ఇది నెరవేరుతుంది. భగవంతుడి పైన భక్తితో ఎంతవరకు వెళ్తారో పక్కన పెడితే కోరికలతోటే వెళ్తారు. మరి ఇప్పుడు కైలాస్‌కి వెళ్ళాలి, వెళ్ళాలి అనే ఉత్సాహం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశిష్టతలు అన్నీ కూడి ఉంది కాబట్టి వెళ్ళాలనే ఉత్సాహమా? లేదు అంటే కైలాసానికి వెళ్ళొస్తే గనక సాక్షాత్తు కైలాసంలో కొలువై ఉన్న ఆ శివయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకా డైరెక్ట్ మేము ఆయనకే చెప్పుకున్నట్టు మాకు అన్నీ సమకూరుతాయి అనే ఒక చిన్న స్వార్థంతో వెళ్తున్నట్టా? ఇది ముందు అడగాల్సిన మాట. హ్మ్. ఎందుకంటే ఈనాటి కాలంలో నాకేంటి అన్నది ఉంటుంది. అంతే. ఆలయానికి వెళ్ళి మనం ఆయన పళ్ళెంలో ఏదో తోచినంత దక్షిణ. దక్షిణ అన్న పదం వాడకూడదు. ఎందుకని యథాశక్తి గురు? భక్తిపూర్వకంగా సమర్పించి ఓకే. నమస్కరించి, స్వామి ఇది నా కోరిక, ఆయన నువ్వేం సమర్పించావా అని చూడడు. హ్మ్. నవవిధ భక్తి మార్గాలలో మనస్సుని సమర్పించడం చాలా గొప్ప. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ ఆత్మ సమర్పణ ఉందా లేదా అనే పరమాత్మ దృష్టి పడుతుంది. హ్మ్. మనం సమర్పించాలి. ఓకే. ఆత్మ సమర్పణ నవవిధ భక్తులలో 9వది అగ్ర స్థానం. ఆ! కైలాసానికి వెళ్తే ఏం లభిస్తుంది? ఎందుకు వెళ్ళాలి? హ్మ్. వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కొన్ని అందరి మనసులో ఉంటాయి. అవును. వెళితే మాకేంటి అని కూడా అంటూ ఉంటారు. నిజమే. హ్మ్. నిత్య జీవితంలో ఒత్తిడి, హ్మ్. స్ట్రెస్ అంటాం. తగ్గించుకోవాలి అంటే ఏం చేస్తారు? పచ్చిక బయళ్ళు చూడాలి. కంప్యూటర్ వృత్తిలో ఉండేవాళ్ళు చేస్తారు. అవును. ఇతర వృత్తుల వాళ్ళు కాసేపు కళ్ళు మూసుకోండి, ధ్యానం ధ్యానం. చేయండి అంటారు. ఈనాటి కాలంలో వినడం పోయింది, అవును. అనడం తగ్గింది, కేవలం చూడడమే ఉంది. హ్మ్. ఎంతసేపు ఇలా అరచేతిలో చూస్తున్నారు. అరచేతిలో కాకుండా అంతటా ఆవరించిన దైవాన్ని చూసే ప్రయత్నం చేయాలి. కాసేపు అరచేతిని మూత పోసుకుంటే మనకు ప్రపంచంలో దైవం కనిపిస్తుంది. దైవాన్ని చూడగలిగితే ప్రశాంతత. హ్మ్. కాబట్టి కైలాసానికి వెళితే మనకేంటి? ఒకటి ప్రశాంతత. హ్మ్. ఇలా కాదండి గురువుగారు, ప్రత్యక్షంగా మాకేంటి అంటారా? శివపురాణాన్ని అధ్యయనం చేసినప్పుడు హ్మ్. మానస సరోవరంలో స్నానం చేస్తే 100 జన్మల, 1000 జన్మల, 1,00,000 జన్మల పాపాలు తొలగిపోతాయి. హ్మ్.
మానస సరోవరం నీటిని తీర్థంగా స్వీకరిస్తే సమస్త దోషాలు పాపాలు తొలగిపోయి కైవల్యం లభిస్తుంది. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవునండి. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, an err is human right. ERR, an err is human right. తప్పు చేయడం మానవుడి హక్కు. కానీ ఆ తప్పు తెలిసినప్పుడు దాన్ని సవరించుకోవాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు, పశ్చాత్తాపం ప్రకటించాలి. ఎలా? కైలాసాన్ని చూచి ప్రత్యక్షంగా వెళ్ళేంత వయస్సు, శక్తి, ధనము, సంపద, అవకాశం ఉంటే వెళ్ళాలి, స్నానం చెయ్యాలి, కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చెయ్యాలి. ఇక్కడే ఉంది రెండవ ప్రశ్న. కైలాసం చుట్టూరా పరిక్రమ చేయడం సులభమా? 52 కిలోమీటర్ల దూరం, 32 మైళ్ళ దూరం. ఎలా? 4590 మీటర్ల ఎత్తైన ఆ కైలాస పర్వతం చుట్టూ చిన్న చిన్న కొండలు, గుట్టలు, మిట్టలు ఉండగా 90 మీటర్ల లోతు ఉన్న మానస సరోవరం -15 డిగ్రీస్లో ఉండే నీళ్ళలో స్నానం చేయాలి, ఆ కొండ చుట్టూరా తిరగాలి. సంకల్ప బలం ఉండి ఇలా చేస్తే కైలాసం చుట్టూరా తిరిగితే మళ్ళీ జన్మ ఉండదు. కైవల్యం, జన్మరాహిత్యం, ముక్తి అంటూ మన పురాణాలు చెబుతాయి. ముచిల్ మోక్షనే, ఆలోచనల నుంచి విముక్తి. అది అంత సులభంగా ఇంట్లో ఉంటే రాదు. అవును. రామేశ్వరం పోయినా, షిరిడి పోయినా, కాశీకి పోయినా, కన్యాకుమారికి పోయినా అంత సులభంగా ఆలోచనల నుంచి విముక్తి రాదు. ఇక్కడ లైన్లలో ఉండి కూడా పక్క వాళ్ళ చీరలు, ఎయిటి వాళ్ళ నగలు చూస్తూ ఉంటాం. మనస్సు కదా, ఆ చేతికి గాజు కొత్తగా ఉంది, మెరుస్తుందా, ఎంతో ₹1,00,000 పైన బంగారం కొనేసిందా అంటూ ఉంటాం. కళ్ళు చూస్తాయి, దండం పెట్టేస్తాం, బయటకు వచ్చేసేసి ప్రసాదం అలా కొబ్బరి ముక్క ఏదో వేసుకొని భోజనాలు ఎక్కడా అని వెతుకుతాం. కైలాసానికి వెళితే భోజనాలతో సమస్య లేదు, సంబంధం లేదు. 3 రోజులు అవకాశం స్నానం చేయడానికి కూడా ఉండకపోవచ్చు. తదేక దీక్షతో ఓం నమ శివాయ. ఇది పూర్ణ పంచాక్షరి, ఓం శుద్ధ పంచాక్షరి, ఓం నమ శివాయ పూర్ణ పంచాక్షరి, లఘు పంచాక్షరి, దీర్ఘ పంచాక్షరి, లఘు పూర్ణ పంచాక్షరి, దీర్ఘ హ్రస్వ పంచాక్షరి, ఇలా పంచాక్షరి 6 విధాలు. 6 విధాలైన పంచాక్షరితో స్మరిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ కైలాస వ్రతం చుట్టూరా తిరిగితే మన సమస్త పాపాలు తొలగిపోతాయి. నాకేంటి అన్న ప్రశ్న వేసినప్పుడు ఈ పరిక్రమ యమద్వారం దగ్గర ప్రారంభం అవుతుంది. యమద్వారం దగ్గర ఏం చెయ్యాలండి అంటూ ఉంటారు. యమద్వారం చాలా ప్రత్యేకం. చాలా మంది తెలిసి తెలియని విషయాలు చెప్తూ ఉంటారు. యమద్వారం దగ్గర చెయ్యవలసింది చాలా మంది చెప్పినట్లుగా ఒక కొబ్బరికాయ కొట్టేయడమో, పువ్వులు సమర్పించేసేయడమో, అక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడు కూర్చొని ఉంటారు, మనం చేసిన పాపపుణ్యాల బేరీజు పట్టి వేస్తూ ఉంటారు. ఆ ద్వారం దాటి లోనికి వెళ్ళగానే ఓం నమ శివాయ అనగానే సమస్త పాపాలు అలా తొలగిపోతాయి అంటూ అనేకులు చెబుతూ ఉంటారు. యమద్వారం దగ్గర ఈనాడు అనేకులు అదే పని చేస్తూ ఉన్నారు. యమద్వారం దగ్గర చేయవలసినవి ప్రత్యేకమైన విధులు 5 ఉన్నాయి. ఏంటండి అవి? అది ఏమిటి అంటే 72 సార్లు మన చేతిలో ఉండే గ్లాసులో నీరు ఒక చుక్క అలా నెత్తిపైన సంప్రోక్షణ చేసుకుంటూ 72 సార్లు స్నానం చేసినటువంటి భావన మనం చెయ్యాలి. ఈ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ దేహాన్ని దహనం చేశారు అన్న దుఃఖంతో ఆత్మ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ఈ చుట్టూరా తిరిగి ఆత్మకు పూర్తిగా విముక్తి కలిగించడం కోసం 10 రోజుల పాటు కర్త ఈ దేహాన్ని దహనం చేశాను అన్న దోషంతో ఆత్మ కోసం తాను స్నానాలు చేస్తూ ఉంటాడు 10 డేస్. అవి 72 తిలోదక వాసోదకాలు. ఆ ఇంత మట్టి నుదుటి మీద భుజాలకి రాచుకొని 72 సార్లు వెళ్ళి స్నానం చేస్తే న్యూమోనియా వచ్చే శరీరం మనది కనుక అలా స్నానాలు అవి చేయకుండా ఓ గ్లాసులో నీరు పుచ్చుకొని అలా మనం సంఖ్య పెట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇలా ఆ భావనతో ఆత్మగతంగా షడ్విధ స్నానాలు, 6 రకాలుగా స్నానాలు చేసే విధానాలు, అలాగే షోడశ విధ స్నానాలు, 16 విధాలుగా స్నానాలు చేసే పద్ధతులు శాస్త్రంలో అనేకం చెప్పబడి ఉన్నాయి. ఈ రకమైన స్నానానికి సంప్రోక్షణ విధి అని పేరు.
ఓకే. ఇది మొదటి కృత్యం. ఆ. 72 సార్లు ఇలా శిరస్సు పైన ఆ నీటి బిందువులను చిలకరించుకోవాలి, ఎవరికి వారే. మనకంత సమయం ఉంటుందా గురుగారు? కావలసినంత ఉంటుంది. మన వాళ్ళంతా ఇటు అటు చూస్తూ సెల్ఫీలు దిగుతూ ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేస్తూ వీడియోలు తీస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడు నవ్వుకునేలాగా నాటకం చేస్తూ ఉంటారు. మనం చేసే నాటకాలు చూసి పరమేశ్వరుడు నవ్వుకుంటూ ఉంటాడు. ఓ ఈ పిల్లలు సరే వచ్చారు చూసారు వెళ్ళండి అంటూ చూస్తూ ఉంటాడు. తండ్రి తల్లి ఎలా మనం హడావిడిగా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారో పైనుంచి, అలా అర్ధనారీశ్వరులైన ఆ ఆది దంపతులు మనం చేసే ఈ పిల్ల చేష్టలను చూసి నవ్వుకుంటూ ఉంటారు. కానీ అంటూ ఉంటారు. చెయ్యాల్సిన పని మనోదీక్షతో పూర్ణ సంకల్పంతో మొదటి పని 5 ఇలా శిరస్సు పైన నీళ్లు చిలకరించుకోవడం. రెండవది రంగు దుస్తులు ఏమైనా ఉంటే వాటిని తొలగించి మళ్ళీ వేసుకోవడం. తెల్ల దుస్తులు ధరించే ప్రయత్నం చేయడం. శ్వేత దుస్తులు వైట్ 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 వైట్. తెలుపు స్వచ్ఛతకు ప్రశాంతతకు చిహ్నం. మానసికంగా ఉండే సమస్తములైన సంకల్పాలు వదిలేయాలి. మూడవది ఉంగరాలు ధరించి ఉంటే అవి తొలగించుకోవాలి. అసలు ఉంగరాలు ధరించకుండా వెళితే మంచిది. ఇవన్నీ మనకు బంధనాలు. నాలుగవది ఒక కొబ్బరికాయ అక్కడ కొట్టే బదులుగా కొబ్బరికాయ తీసుకొని దాని చుట్టూ ఎరుపు రంగు దారం ఒకటి చుట్టి 5 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ 5 సార్లు ఈ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసి ఆ కుడికాలు యమద్వారం ద్వారా లోనికి పెట్టి ఆ కొబ్బరికాయను నేలపైన పెట్టేయాలి, వదిలేసేయాలి. వదిలేసేయాలి గుమ్మం దగ్గర, లేదా కాస్త లోనికి వెళ్ళాక చిన్నపాటి ఆలయం కూడా ఒకటి నిర్మించేశారు మన వాళ్ళు. ఎక్కడ చూసినా మన వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. ఓ ఆలయం కట్టేస్తే ఒక కొబ్బరికాయ కొట్టేస్తే, కొబ్బరికాయ శిరస్సుకు ప్రతీక. అలా మనం కొబ్బరికాయ దానికి 3 కళ్ళు ఉంటాయి. ఆ కొబ్బరికాయని అక్కడ పెట్టేసేసి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఆ సమర్పించిన కొబ్బరికాయ మనకు ప్రతీక. అంటే మనని మనం భగవంతుడి దగ్గర సమర్పించుకున్నాం అనే దానికి ప్రతీక. కొట్టకూడదు, సమర్పించేసేయాలి, పెట్టేసేయాలి. అలాగే ఏదైనా ఒక దాన్ని విడిచిపెట్టేయాలి. ఇది 5వది. అంటే ఏం విడిచిపెట్టాలి? అహంకారం విడవాలి. అబ్బో చాలా కష్టమే, చెప్పడానికి భలేగా ఉంటుంది. మరేం వదలాలి? ఒక పదార్థం అంటే ఇష్టం, చాలా ఇష్టమైన పదార్థాన్ని వదలాలి. ఏదంటే చాలా ఇష్టమో, నాకు మామిడి అంటే చాలా ఇష్టం, వదిలేసా కాశీలో. నాకు ఇంకేదో అంటే చాలా ఇష్టం, గోంగూర పచ్చడి, వదిలేసా ప్రయాగలో. మహా ఇష్టమైన దాన్ని వదిలేసి ఆ తర్వాత ఇష్టాన్ని వదిలేయడం మొదలెట్టాలి. ఎందుకని గురుగారు ఇలా ఇష్టాన్ని వదిలేయటం? భారతంలో ధర్మరాజు హిమాలయ పర్వత అధిరోహణం చేస్తాడు. స్వర్గారోహణం అన్న పేరిట హిమాలయాల వైపే, ఇటువైపే. అలా వెళ్లే క్రమంలో ముందు ద్రౌపది పడిపోతుంది. సహదేవుడు అంటాడు పడిపోయింది అని. పోతే పోని, చూడకు రా. ఎందుకు పడిపోయింది? నేను చాలా అందగెత్తను, అందరినీ నేనే నియంత్రించాను అన్న అహం ఉంది. సహదేవుడు పడిపోయాడు. ఎందుకు? జ్ఞానం ఉంది. ఆ మాట నకులుడు, సహదేవుడు, ఇలా. అర్జునుడు పడిపోయాడు, నాకంటే సవ్యసాచి లేడన్న అహంకారం ఉంది. భీముడు పడిపోయాడు, నేను దుర్యోధనుడిని పడవేసినంత ధీశాలని, బుద్ధిమంతుడిని, బలపరాక్రమం గలవాడి. అహం తొలగించుకోకుండా వచ్చారు. అహం తొలగితే అనుగ్రహం లభిస్తుంది. 5వది అహాన్ని తొలగించుకోవడం కోసం చాలా ఇష్టమైన దాన్ని ఇక నుంచి నేను ఈ విషయం స్మరించను. అనేకులలో డబ్బంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం. డబ్బంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, కామం అంటే ఇష్టం, ఈ లోకం పైన వ్యామోహం అంటే ఇష్టం, కీర్తి అంటే ఇష్టం. ఇలా ఏది చాలా ఇష్టమో అది వదిలేయాలి. వదిలేయడానికి అది ఆరంభం. ఈ 5 పనులు చేస్తూ అక్కడి నుంచి కైలాస పర్వత పరిక్రమ ప్రారంభమయ్యే వరకు మధ్యలో మానస సరోవరంలో స్నానం కూడా చేయాలి. ఏమీ మాట్లాడకూడదు స్నానం ఆచరించేటప్పుడు గురుగారు. ఆ తర్వాత కైలాస పర్వతం చేరేంత వరకు కూడా ఓం నమ శివాయ తప్ప లౌకికమైన విషయాలు ఏవీ స్మరించకూడదు. లౌకిక బంధాలు విడిచిపెట్టి యమద్వారం దాటి లోపలికి వచ్చాం. అవును. మళ్ళీ మా పిల్లాడు ఎలా ఉన్నాడో, మా తమ్ముడు ఎలా ఉన్నాడో, మా అక్కయ్యకి నా ఫోటో పంపిస్తాను, మా ఆవిడకి, మా పిల్లలకి, మా మనమరాలకి నేను వీడియోలు పంపిస్తాను.
మీరు స్వర్గంలో ఉండి కానీ నరకంలో ఉండి కానీ ఇలా సెల్ఫీలు పంపగలుగుతారా? మీ ఫోటోలు వీళ్ళు చూడగలుగుతారా? లేదు. చూస్తే జడుచుకుంటారు. ఇది కూడా అలాగే సమస్తాన్ని విడిచిపెట్టి 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 వెళ్ళే ప్రయత్నం చేయాలి. కనుకనే ప్రాచీనులు అలా వెళ్ళాలి అనేటటువంటి వారు ఈ లోకంలో ఉండే అన్ని ధర్మాలు పూర్తి చేసుకొని అన్ని బాధ్యతలు తీర్చుకొని ఆ తర్వాత వెళ్ళాలి అనేటటువంటి వారు. యమద్వారం వద్ద ఈ 5 చెయ్యాలి. ఇలా చేస్తే మళ్ళీ జన్మ ఉండదు. ఇది లక్ష్యం, ఇది మనకు ప్రయోజనం. ఈ విషయాన్నే రామాయణ భారత గ్రంథాలు అన్నీ వివరిస్తాయి. సమస్త ఉపనిషత్తులలో ఈ మానస సరోవర సంబంధిత ఒక ఉపనిషత్తు కూడా ఉంది. ఆ ఉపనిషత్తులో మనం గమనిస్తే తెలుసుకునే అంశం ఏమిటి అంటే విడిచిపెట్టడం ఎలా. మాండూక్యోపనిషత్తులో కూడా ఈ స్మరణ వస్తుంది. విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? శుద్ధి చేసుకుంటే విడిచిపెట్టగలుగుతాం. భౌతికమైన ప్రయోజనం. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? కైలాసానికి వెళ్ళకండి. ఈ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అక్కడ దాకా వెళ్ళి ఆ ఈశ్వరుని భయపెట్టాలా? మనకు ఒక కంపెనీ కావాలి, మనమే సీఈఓగా మారాలి, మనమే 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేంత స్థాయి కావాలి. ఆత్మీయులారా, ఒక ఆలయానికి వెళతాం. ఎందుకని? మనకంటే పెద్ద శక్తి ఉన్నది. చుట్టూరా ప్రదక్షిణ చేస్తాం. ఆ శక్తి మనకేదో ఇస్తుంది. అయస్కాంతం మీద ఇనుప ముక్క తిప్పితే ఇనుము అయస్కాంతంగా ఎలా మారుతుందో ఆ పెద్ద శక్తి చుట్టూరా మనం తిరిగినందువల్ల మనకు కొంత శక్తి వస్తుంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు. అలాగా ఇప్పుడు మనం లౌకికంగా ఉండే ఈ లేక 108 దివ్యక్షేత్రాలో మరింకేదో ఇలాంటి చోట్లకి కాకుండా పీఠాధిపతులు సైతం వెళ్ళడానికి కాస్త వెనక ముందు ఆలోచించే అనేక ప్రవచనకారులు సైతం వెళ్ళడానికి కాస్త అలాగా అని ఆలోచించే ఇంతవరకు వెళ్ళలేని ఆ స్థలానికి మీరు వెళదాం అనుకున్నారా? వెళ్ళండి. ఆ వెళితే కలిగే ప్రయోజనం ఎలా ఉండాలి అంటే మామూలుగా ఉండకూడదు. మనకు కావాల్సిన ఉద్యోగ ప్రమోషను, పెళ్ళి, ఇల్లు, సంసారం, కారు, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ ఈ 108 దివ్యక్షేత్రాలు ఇచ్చేస్తాయి. వీటికంటే పరమేశ్వరుడు కనిపిస్తే మనం ఏం అడుగుతాం? మా పక్కింటి వాళ్ళు ఊరికే ఆ సౌండ్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాటిని కట్టేసి ఉపాయం చెప్తారా అని అడుగుతామా? పరమేశ్వరుడు కనిపిస్తే ఏం అడుగుతాం మనం? ఆలోచించండి. మనకు పరమేశ్వరుడు కనిపించబోతున్నాడు. కైలాస పర్వతమే పరమేశ్వరుడు. ఓం నమ శివాయ ప్రణవ రూపం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి. దేవతలు అక్కడ వెళ్ళి ఆనందం పడిపోతూ ఉంటారట. అలాంటి ఆ స్వామి కనిపిస్తే, దేవుడు కనిపిస్తే ఏమడుగుతాం? అసలు దేవుడు కనిపిస్తే అడగటం అనేది ఉంటుంది. కనిపించి తీరుతాడు. కనిపించగానే ఆయన ఏమడుగుతాం? ఏమీ అడగం. దధీచి ఏమడిగాడు? ఏం కావాలి కోరుకో అంటే, నాకు తపస్సు చేయడం మాత్రమే ఇష్టం, మీరు కనిపిస్తారని నేను అనుకోలేదు, కనిపించారు, మీరు వెళ్ళిపోతే నేను మళ్ళీ తపస్సు చేసుకుంటాను అన్నాడు. అయ్యో కదా. అలాంటి మానసిక స్థితి కైలాసాన్ని ప్రణవ జపంతో చేస్తే, షడ్విధమైన ప్రణవ పంచాక్షరి రూపంలో తపస్సు చేస్తూ ఆ దర్శనం చేసుకుంటే మనకు మోక్షం లభిస్తుంది. ఇది విషయం. మనందరం ఏదైతే చేస్తున్నామో ఈ కోరికలు అన్ని దాటుకొని మోక్షం పొందాలి, ఆయనలో ఐక్యం అయిపోవాలని అంతిమ లక్ష్యాన్నే చేరుకుంటాం అక్కడికి వెళ్తే. ఇంక ఇది ఫైనల్. తప్పకుండా. అయితే మనుషులం మనం. డబ్బు కావాలి, కీర్తి కావాలి, సంసారం కావాలి, ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు ఇవి కోరుకోవచ్చు. పరమేశ్వరుడు కైవల్యాన్నే ఇచ్చేటటువంటి కరుణాంతరంగితుడు బోళాశంకరుడు నాకు ఇది కావాలి స్వామి తలుచుకుంటేనే ఇస్తాడు. మనం కైలాసానికి వెళ్ళాలి అన్న సంకల్పం మన మనసులో రాగానే ఎవరో ఒకరు మనకు కొంచెం డబ్బు తెచ్చిస్తారు. ఏదో ఒక రకంగా సాకారం అవుతుంది. అసలు ప్రయాణాలే లేని చోట ఓ 50 ఏళ్ల కింద 75 మందికి అనుమతి, 20 ఏళ్ల కింద 150 మందికి అనుమతి, 5 ఏళ్ల నుంచి అసలు ప్రయాణాలే లేవు. ఎవరో ఒక ప్రయాణికుడు
ప్రయాణం చేద్దామని మనపూర్వకంగా సంకల్పం చేసి ఆ ప్రయాణానికి ఏదో విఘాతం వాటిల్లినందువల్ల ఎంత దుఃఖపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత తపస్సు చేశాడో ఆ వ్యక్తి మళ్ళీ ఇప్పుడు స్మరించడంతో ద్వారాలు తెరుచుకున్నాయి. అందరూ ప్రయాణాలకు వెళుతున్నారు. అలాంటి ప్రయాణికులలో ఒక ప్రయాణికుడు నాకు తారసపడ్డాడు. అతడు భరత్ కుమార్. మీరు అంత వెళ్ళబోతున్నారు దీక్షతో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎందుకు 5 ఏళ్ల కింద ప్రయాణం ఆగిపోయిందో, ఎంత తపన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, 5 ఏళ్లుగా అతడు చేసిన ఆ తపస్సు ఇప్పుడు సాకారం పొందింది. అతడితో పాటు వేల మంది, లక్షల మంది ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. ఒక్కడి కాకుండా ఒక సంస్థతో అంతమందిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నట్టు దైవ దర్శనం కోసం వెళ్ళాలి, ఒక్కరు వెళ్ళకూడదు, వెంట తోడు తీసుకువెళ్ళాలి. తిరుప్పావే పాశురాలు చెప్తాయి. ఎందుకని గురువుగారు? ఒక్కరు వెళ్ళడం తపస్సు కోసమే, దైవ దర్శనం 10 మందితో. ఎందుకు అంటే దైవ దర్శనాన్ని నేనొక్కడనే చేసుకుంటే నాకు స్వార్థం. నాతో పాటు 10 మందిని తీసుకువెళితే అది పుణ్యం. ఆ 10 మంది మరో 10 మందికి. ఒక గురువు మరణిస్తే మరణించేది అతడి దేహం మాత్రమే. అతడి పాఠం విన్నటువంటి ఆ 10 మంది శిష్యుడు మరో 10 మందికి చెబుతారు. ఇది గురు పరంపర. ఈ విధానానికి గురు కులం అన్న పేరుంది. ఇది చాలా పెద్ద కులం, ఆధ్యాత్మిక కులం, యాజక కులం, భావనా కులం, భావుకులం అని చెప్పుకునేటటువంటి ఆలోచన గలవారి యొక్క ప్రత్యేకమైన వర్గం ఆధ్యాత్మికులం, యాత్రికులం. చెప్తాం కదా, పుణ్యాత్ములమైన అనుకునే మనమంతా నిజంగా పుణ్యాత్ములమా? యాత్రికులంగా మారినప్పుడే పుణ్యాత్ములం అవుతాం. అలా మారిన వ్యక్తి భరత్ కుమార్ శర్మ. అతడు తీసుకువెళ్తున్నాడు. 5 ఏళ్ల కింద అతడు ఏవో సంకల్పాల చేత చేసిన ఆ ప్రయాణం దురదృష్టవశాత్తు ప్రపంచమంతా ఆవరించిన కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు కరోనా శాంతించింది. ఇక ఇటువంటి వ్యాధులేవి రావు. ఇక మీదట ప్రపంచమంతా ఒకటి కావాలి. ఆధ్యాత్మికతను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే తమకు తాము ఆధ్యాత్మికులం అనుకుంటారో అలాంటి వారికి ఏవి రావు. నాస్తికులం అని చెప్పుకునే వారిలో కూడా అది కూడా ఒక కులమే. వారు కూడా ఆస్తికులుగా మారితే అటు నుంచి ఇటువైపు వస్తే ఒకే ఆలోచన ఇరువైపులా ఉంటుంది. ఏదన్నా నమ్మండి, సంపూర్ణంగా నమ్మండి, అటు ఇటు కాకుండా ఉండకండి. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అనే చార్వాక మతానికి మూలం అంటే దేవుడు లేడు, అది వట్టి కొండ, మేము ఎక్కే ప్రయత్నం చేస్తాం అన్నాడు హెరిడ్జ్ అనేటటువంటి ఒక పర్వతారోహకుడు 100 ఏళ్ల కింద. వీలు కాలేదు. ఎవరెస్టు 8590 అడుగుల ఎత్తు ఉండే ఎవరెస్ట్ని అధిరోహించగలిగారు. అందులో సగం కూడా లేదు కైలాసం. ఇంతవరకు ఎవరికీ వీలు కాలేదు. ఇంతవరకు ఏ పర్వతారోహకుడు అధిరోహించని ఏకైక పర్వతం కైలాస పర్వతం. ఇది ఎలాగో సంకల్పం చేస్తే మనకు కూడా వ్యాధులు రావు, ప్రయాణాలు సాకారం అవుతాయి. అతడు భరత్ కుమార్ శర్మ. తాను పోకుండా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెలర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా యాత్రికులకు ఏ విధమైన కష్టం రాకుండా అన్నీ తానై ప్రతి సందేహానికి తానే స్వయంగా సమాధానం ఇస్తూ ఒక సుశిక్షితమైనటువంటి సైన్యంతో, ఒక మంచి విధానంతో అందరినీ కలుపుకొని అందరూ ఒకటిగా చేస్తూ ఆధ్యాత్మికులంగా మార్చే ప్రయాణాన్ని ఆరంభించాడు. ఈ వర్గానికి పరమేశ్వర దర్శనం ఒక్కటే లక్ష్యం. కైలాస పర్వత పరిక్రమ అతడి లక్ష్యం. పూర్వపు అనుభవాలలో 11 సార్లు కైలాస ప్రదక్షిణ చేసి ఉన్న ఈ వ్యక్తి 12వ సారి వెళతాను తాను వెళ్ళవచ్చు. ఒకటి కాకుండా ఇంతమంది. ఇది ప్రత్యేకం, మంచి ఆలోచన. ఇది ప్రత్యేకం. ఒక్కడు వెళితే స్వార్థం, 10 మంది వెళితే పరార్థం. అది ఆధ్యాత్మికుల ఆలోచన. మొత్తానికి మీరు ఇప్పుడు వారితో కలిసి కైలాస్ మానస సరోవర్ వెళ్ళబోతున్నారు. పరమేశ్వర సంకల్పం, ఈశ్వర సంకల్పం లేకపోతే మనం వెళ్ళలేం. కాశీకి వెళ్ళానమ్మాయి, దర్శనం చేసుకున్నాను, బయటికి వచ్చాను. బయటికి వస్తూ ఉంటే
ఎవరో ఒక వ్యక్తి గుర్తుపట్టిన వారు ఆ, అయ్యో మీరా అన్నాడు. ఆ, అంతవరకు నేను లైన్లో చాలా రద్దీలో ఎక్కడికి వెళ్ళినా నేను వస్తున్నాను అని నేను చెప్పను, ఫోన్ చెయ్యను, హ్మ్. ఎవరికి నా వివరాలు అందించను. సామాన్య సగటు యాత్రికుడిలా టికెట్ లేకుండా సర్వదర్శనం కోసం వరుసల్లో నిలుచునే వెళతాను. తిరుపతికి వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా ఎక్కడా ఎవరికి నా వార్త ముందుగా వెళ్ళదు. ఎందుకని గురుగారు? పరమేశ్వర సంకల్పం ఉండాలి. ఉమ్, ఉమ్, మనం నేను అని వెళితే ఈ నేను అన్న అహం పోగొట్టు కోసం వెళ్ళాల్సిన మనం నేను అని చెప్పుకొని వెళ్ళడంతో అక్కడ ఉండేటటువంటి స్థానికులు స్వాగత సన్నాహాలు చేస్తారు, ఉమ్. శరీరానికి కొన్ని ఉపచారాలు చేస్తారు, సహాయాలు చేస్తారు, దర్శనం సులభం అంటారు. అప్పుడు ఆ పుణ్యబలం అంతా వాళ్లకు కూడా పోతుంది. ఓ, మనకేమిటి, శరీరాన్ని తీసుకువెళ్తాం. ఆ, దైవ దర్శనం అంటే కష్టపడి వెళ్ళాలి, పరమాత్మ సంకల్పం ఉండాలి. కాశీలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మిత్రుడు చూచి అయ్యో మీరా దర్శనం అయిపోయిందిగా అన్నాను. అలా ఎలా మళ్ళీ తీసుకువెళ్ళాడు. ఆ, మళ్ళీ రెండవ రోజు వచ్చి గంగ ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుని జపం చేసుకుంటూ ఉన్న ఆలయాన్ని వెళదామా, ఉమ్, శివుడు ఎదురుగా కనిపించడం లేదా అని నేను అన్నాను. మౌనంగా వెళ్ళిపోయాడు. అంతటా ఉండే దైవాన్ని చూచే ప్రయత్నం చెయ్యాలి, ఉమ్, అంతరంగంలో దైవాన్ని చూచే ప్రయత్నం చెయ్యాలి. ఆ స్వామి కైలాసనాథుడు అంతరంగనాథుడిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంత సులభం కాదు కదా. అందుకోసమే యమద్వారం దాటడం, ఉమ్, అందుకోసమే గౌరీకుండం, అందుకోసమే సప్తర్షి గుహలు అన్నట్టు మానస సరోవరం ఒక్కటి కాదు, అక్కడ అనేక మంచినీటి సరస్సులు చాలా ఉన్నాయి. ఆహా, అంత ప్రపంచంలో ఎత్తైన చోట, ప్రపంచంలో అదే ఎత్తైనటువంటి చోట, అటువంటి చోట మంచినీళ్ళ సరస్సు, ఇది ఒక ప్రత్యేకం. అవును, సింధు, ఉమ్, బ్రహ్మపుత్ర, సట్లెజ్, కార్పరి, అనేక ఎన్నో నదులు, గంగా నది ఉపనది కార్పరితో సహా, గంగా నదికి మూలం కార్పరి ఉపనదితో సహా అన్నీ ఈ మానస సరోవరం వద్ద పుడుతున్నాయి. ఓకే, ఓకే, కాబట్టి ప్రపంచమంతా నీరు ఉన్నది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. బంధువులు ఇంటికి వస్తే గ్లాసు మంచినీళ్ళు తాగడానికి ఇస్తారు, సీసాలలో కూడా ఇవ్వవచ్చు, బాటిల్స్ కూడా పట్టి ఇవ్వచ్చు. మంచినీళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. అవును, ఆ మంచినీళ్ళని పరమేశ్వరుడు ఇస్తున్నాడు. గంగావతరణం, శ్రీమద్ రామాయణం, ఉమ్, బాలకాండ 36వ సర్గ నుంచి 42వ సర్గ వరకు చదవవచ్చు. పరమేశ్వరుడు గంగాదేవిని శిరస్సులో జటాజుటలో బంధించి మనకు అందించాడే నీరు, అక్కడే అదే క్షేత్రం కనుక ఉమ్, నీరు. ప్రపంచంలో ఏ దేశాలలో నీరు లభించదో ఉమ్, అక్కడ నాగరికత లేదు. నీరు లేని చోట, ఆ, పెట్రోల్ ఉన్న చోట విధ్వంసం పుట్టించే విలేశక్తులు తాండవం చేస్తుంటాయి. ఆ, నీరు ఉన్న చోట ప్రేమ, ఆప్యాయత, పదార్థాన్ని ఉడకపెట్టి తినాలి, అది మనిషి లక్షణం, ఉమ్, నాగరికత లక్షణం కదా. అంటే నీళ్లు కావాలి కదా, శరీరంలో 70% నీళ్లే కదా. కాబట్టి శివుడు వేరే లేడు. నా రుద్రో రుద్రమర్చయేత్, నేనే శివుడిని, నేనే కైలాసాన్ని. ఉమ్, ఇలాంటి సంకల్పం కలిగిన వారు సంకల్పం చేస్తారు, వెళ్ళే ప్రయత్నాన్ని మనసులో అనుకుంటారు. పరమేశ్వర సంకల్పం, ఉంటుంది, మన సంకల్పం కాదు. ఓకే, భరత్ కుమార్ తీసుకువెళ్తాడు అన్న మాట అలౌకికం. ఆ, నేనే కాదు, చాలా మంది ఇలా భరత్ కుమార్ గారు తీసుకెళ్తున్నారనే వాళ్ళు వేల మందిలో ఉన్నారు, లక్షల మందిలో అవుతారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పరమేశ్వరుని చేతిలో ఈ వ్యక్తి ఒక ఆయుధం. ఉమ్, పరమేశ్వర సంకల్పం ఉంటే మన ప్రయాణం సానుకూలం అవుతుంది. ఆయుధంగా సాధనంగా ఉన్న వ్యక్తికి అన్ని ఏర్పాటు చేస్తాము, ఏదో ఏర్పాట్లు అవకాశాలు చేస్తాడు. ఏదో అత్యవసర పరిస్థితి రావచ్చు, ఉమ్, ఇంట్లో ఏదో ఉత్పాతం జరగవచ్చు, వాస్తవం. మనకి అనారోగ్యం సంభవించవచ్చు, అవును, అక్కడి దాకా వెళ్ళి వెనక్కి రావచ్చు. అవును, చేతిలో ఉన్న అన్నం ముద్ద ఉమ్, చెయ్యి దాటి, నోరు దాటి, గొంతు దాటి కడుపులోనికి చేరేంత వరకు గ్యారంటీ లేదు. వాస్తవం గురుగారు, ఇది మాత్రం. పరీక్షిత్తు అనే వ్యక్తికి ఉమ్, 7 రోజుల అనంతరం పాము కాటుతో నీకు మరణం అంటే, ఆ వ్యక్తి ఒక స్తంభం ఏర్పాటు చేసి మేడ కట్టుకొని ఉమ్, శుక మహర్షిని రప్పించి భాగవతం చెప్పండి అంటే, నీ అదృష్టవంతుడు 7 రోజుల తర్వాత నీ మరణం మాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అన్నాడా శుక మహర్షి. ఆ, కాబట్టి సర్టెనిటీ అనేది మన లైఫ్కి లేదు. ఉమ్, ఎనీథింగ్ హ్యాపెండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఏ దేశాల మధ్యలోనో ఏ ప్రమాదమో జరిగితే, లేక అలా గాల్లో వెళ్ళిపోయే విమానం అలా భవంతి మీద కూలి భోజనం చేసే డాక్టర్లు వెళ్ళిపోతారు అని ఎవడన్నా కలగన్నాడా?
ఆ డాక్టర్లు మాత్రం అనుకున్నారా? లేదు. అలా రాసిపెట్టి ఉంది. అవును. భారతంలో ఓ చిన్న కథ. హ్మ్. అలా పాలు తీసుకుపెళ్ళే ఒక వ్యక్తి, అందులో పొరపాటుగా ఆకాశంలో ఒక డేగ పాము పట్టుకుపోతూ ఉంటే పాము చుక్క ఆ పాలలో పడింది. ఆ పాలు తీసుకువచ్చి వంట చేస్తే ఆ వంట అన్నం తిన్న వ్యక్తి మరణిస్తే ఈ పాము విషం వల్ల మరణించిన ఆ వ్యక్తికి సంబంధించిన ఈ పాపం ఎవరి అకౌంట్లో వెయ్యాలి హ్మ్. తెలీదు. ఇది ఎలాగో అనుకోకుండా అవాంతరంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవును. అది పరమేశ్వర లీల. హ్మ్. ఒక్క చిన్న చీమ చచ్చిపోతూ ఉంటేనే చూడలేని దయార్ద్ర హృదయం గల మనం లయకాలంలో ప్రపంచమంతా కూడా అతనిలో లీనం చేసుకునే పరమేశ్వరుడు. మూడవ కన్ను అగ్నిహోత్రం చల్లదనం కోరుకుంటాడు. హిమాలయాల్లో ఉంటాడు, తెల్లని భస్మం పూసుకుంటాడు, తెల్లటి మంచినీరు సదా శిరస్సువి అభిషేకం జరుగుతూ ఉంటే మౌనంగా కన్నులు మూసుకొని ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు అని శివపురాణం వర్ణిస్తుంది. హ్మ్. శం అంటే సుఖం, ఆహా! శరీరానికి లభించేది. ఆనందం మనసుకు లభించేది. హ్మ్. కాబట్టి సంతోషం, సుఖం, ఆనందం అన్నీ ఇచ్చే ఆ పరమేశ్వర దర్శనం చేసుకోవాలి. పరమేశ్వర సంకల్పంతో హ్మ్. భరత్ కుమార్ అనే వ్యక్తి ఆయన ఒక ఆయుధంగా పరమేశ్వరు అందించాడు కాబట్టి ఈ చేతిని ఊతగాకొని తప్పకుండా వెళ్ళవచ్చు. బారులు తీరి తిరుపతిలో కూడా మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవును. అలా బారులు తీరి వెళ్ళే సమయంలో ఈ పక్క ఆ పక్క 2 సపోర్ట్. కడ్డీలు ఉంటాయిగా, ఆ కడ్డీలు ఈ భరత్ కుమార్ దంపతులు అనుకోవచ్చు. హ్మ్. ఓకే. మొత్తానికి అది ఈశ్వర సంకల్పం వీళ్ళ సపోర్ట్ ద్వారా వెళ్ళాలని ఉంది. మనలో హ్మ్. సంకల్పం ఉండాలి. ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం ఈశ్వరుడికి విన్నవించాలి. హ్మ్. ఈశ్వరుడి ఆజ్ఞ అవుతుంది. ఈ సాధనం మనకు ఉపయోగపడుతుంది, చేరుకుంటాం. హ్మ్. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. అవును. కనుక అలా అనుకున్నప్పుడు ఒక హ్మ్. సాధనం. ప్రభుత్వ నియమావళి అనుకూలించాలి. అవును. 70 ఏళ్లకు దాటిన వారికి అనుమతి లేదు. అవును. ఆరోగ్యం సహకరించాలి. బీపీ షుగర్లు శంకు చక్రాల్లాగా వెంటాడుతున్నాయి, ఏమీ లేవు. అన్నమో రామచంద్ర ఆకలి తాళలేని స్థితి. స్థితి. ప్రతి క్షణం ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ మేసేవాళ్ళే తయారయ్యారు. మెయ్యడం మానేయండి ముందు. హ్మ్. మెయ్యడం మానేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే నడక, యోగా అన్నీ సహకరించాలి. కుటుంబం వాళ్ళంతా సహకారాన్ని ఇవ్వాలి. పోయినా అంతే కదా. నాన్న అనేవాళ్ళు ఉండాలి. అస్సలు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉండాలి. లేదా మన జేబుల్లో దండిగా పుష్కలంగా ఉండాలి. అలాగే అడ్డు చెప్పని వాళ్ళు ఇంట్లో ఉండాలి. తల్లి తండ్రి ఇంట్లో వృద్ధులుగా ఉంటే వారిని విడిచిపెట్టి ఎవరూ కైలాసానికి వెళ్ళకూడదు. హ్మ్. తల్లి తండ్రి వృద్ధులై వారికి మీ సహాయం తప్పనిసరి అనుకున్నప్పుడు మీరు కైలాసానికి రాకపోవడమే మంచిది. హ్మ్. తాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని అన్న ప్రవరుడు ఇల్లాలు పిల్లలు అగ్నిహోత్రము తల్లి తండ్రి ఇంట్లో ఉన్నాడు. హ్మ్. మా అమ్మ నాన్నకు ప్రదక్షిణ చేస్తే ప్రపంచాన్నే చూచినటువంటి అదృష్టం నాది అనేటటువంటి విశ్వాసం. అలాంటి ధర్మం పాటించేవారు రానవసరం లేదు. ఆ! ఏ విధమైన బాదరబందీ లేని వాళ్ళు, మానసికంగా వైరాగ్యంతో ఉన్నవారు, గృహస్థులు 4 రకాలు, బ్రహ్మచర్యం 4 విధాలు, హ్మ్. వానప్రస్థం 4 విధాలు, సన్యాసం 4 విధాలు అని శివపురాణం ప్రస్తావన చేస్తుంది. కనుక మానసికంగా వైరాగ్యం పొందినవారు, తత్వం తెలుసుకుందాం అనే జిజ్ఞాస కలవారు హ్మ్. తప్పనిసరిగా శ్రీ గాయత్రి టూర్స్ వాళ్ళ ద్వారా వెళితే మంచి ప్రయోజనం చేకూరుతుంది అనే ఆలోచన కలుగుతుంది. ఇంతవరకు వెళ్ళలే తల్లి, ఆ! పరమేశ్వర సంకల్పం, భవిష్యత్తు ఏం జరుగుతుందో ఈశ్వరేచ్ఛ బలీయసి. గురుగారు సంతోషంగా ఉందంటే ఇవన్నీ విన్న తర్వాత. కానీ చాలా మంది చాలా చాలా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మీ మాటల ద్వారా నేను కొంతవరకు తెలుసుకున్నా. ఇంకొక పర్సన్‌ని కూర్చోబెట్టి అడిగితే ఆయన ఇంకొక రకంగా చెప్తారు. అసలు ఏంటి వాస్తవం అనేది ఒక కన్‌ఫ్యూజన్‌గా మారిపోయింది. అసలు ఏంటి వాస్తవం? ఈ రోజుల్లో సెల్ ఫోన్ చేతిలో ఉందా, హ్మ్. CEO ఆఫ్ అన్ యూట్యూబ్ ఛానల్, గడ్డం బాగా పెంచేసుకున్నారా, గొప్ప జ్యోతిషవేత్త, బొట్లు, మెడలో కావలసిన రుద్రాక్షమాలలు ఉంటాయి. అలాగే కాషాయ వస్త్రం ధరించారా, హ్మ్. సన్యాసి, సమస్తము త్యజించినటువంటి పరివ్రాజక స్థితి పొందినట్లుగా కనిపిస్తూ ఉంటారు. అవునండి. లోకాన్ని విడిచిపెడితే హ్మ్. సన్యాసి, లోకం విడిచిపెడితే సన్నాసి. బహూదకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అనే 4 విధాలుగా ఉండేటటువంటి తురీయాశ్రమం చాలా ఉత్తమోత్తమం.
అమ్మాయి ఇలా మీడియా ఉంది కాబట్టి నియంత్రణ లేదు కనుక ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు, కానీ విజ్ఞులైనటువంటి ప్రేక్షకులు సత్యం తెలుసుకుంటారు, గ్రంథం చదివే పని చేస్తారు, చదివే ప్రయత్నం చేయండి. 108 దివ్యక్షేత్రాలలో ఒకటి అమ్మవారు సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత పరమేశ్వరుడు ఆ దేహాన్ని భుజం పైన వేసుకొని విలయతాండవం చేస్తూ ఉంటే దేవతల కోరిక మేరకు విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అమ్మ దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అంతటా పడవేసేటట్లు చేసి పరమేశ్వరుడి భారం తగ్గించగా పరమేశ్వరుడు ధ్యాన చిత్తుడయ్యాడు. అందులో ఒకటి అమ్మవారి కుడి ముంజెయ్యి మానస సరోవరంలో పడింది. పలువురికి తెలియని విషయం ఇది. అమ్మవారి పేరు దాక్షాయణి. అక్కడ ఉండే ఆ భైరవ శక్తి అఘోరుడు నామక భైరవుడు. ఒక భైరవ శక్తి ఉండాలి, అమ్మవారు ఉండాలి, అమ్మవారి కుడి ముంజెయ్యి. పోలోం అంటూ ఎక్కడ ఏది చెబితే అక్కడ పరిగెత్తేటటువంటి ఈనాటి లోకం అస్సాం. అమ్మవారు రజోదోషంతో కూడా దర్శనమిస్తుంది, వస్త్రం కూడా కనిపిస్తుంది. మనం వెళదాం. కామాక్ష్యాదేవి, మా వల్లనే కామాక్ష్యాదేవికి పేరు వచ్చేసింది అని చెప్పుకునే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. వాస్తవం గురుగారు. అవును. నా ప్రశ్న, దక్షయజ్ఞంలో ఆ కామాక్ష్యాదేవి లేదా ఈ దాక్షాయిని లేక అలంపురే జోగుళాంబ ఎన్ని పేర్లు చెప్పుకున్న అష్టాదశ పీఠాలలో ప్రద్యుమ్నే శృంఖల చాముండ క్రౌంచపట్టణే చాముండాదేవి, దక్షయజ్ఞంలో ఈ దాక్షాయిని అమ్మవారు సతీదేవి తన భర్తను తండ్రి దూషిస్తే కుడికాలి బొటనవేలు నేలపైన రాచి యోగాగ్ని సృష్టించి దేహాన్ని భస్మం చేసుకుంది. అందుకే మన వాళ్ళు కాలు బొటనవేలు నేలపై రాచకూడదు అంటారు. ఇలా ఇలా రాస్తూ ఉంటే దోషం నో అంటారు, మంట పుడుతుంది. కాలి కుడికాలి బొటనవేలు, శరీరం భస్మమైపోయింది. మరి పరమేశ్వరుడు నా ఇల్లాలు సతీదేవి అలా దగ్ధమైపోయింది అని తెలుసుకుని ఆగ్రహావేశంతో జుత్తు పీకి నేలపైన వేస్తే పుట్టిందే భద్రకాళి. ఆషాఢ మాసంలో జాతరలు చేస్తాం మనం. పుట్టినవాడే భైరవుడు. ఇలాంటి ఉగ్రరూపాలు, ఆ ఉగ్రభైరవుడు, కాలభైరవుడు, ప్రచండ భైరవుడు, భద్రకాళి. ఆ సతీదేవి పోయింది అని తెలిసిన తర్వాత పరమేశ్వరుడు ఏ దేహాన్ని భుజం పైన వేసుకున్నాడు, దగ్ధమైపోయిందే. అవును కదా. ఎలా ఈ ముక్కలన్నీ? పరమేశ్వరుడి మనస్సులో సతీదేవికి వియోగం లేదు. పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ ఒక్కరే. ఒక్క మనసుకు రెండు దేహాలుగా కనిపించాయి అంతే. పరమేశ్వరుడి భుజం మీద ఉన్నది సూక్ష్మ రూపమైనటువంటిది ఆలోచన. అమ్మవారి ఆలోచనలతో అయ్యో అంటూ ఆగ్రహం. విష్ణువు శాంతింపజేసే విధంగా శివుడి మనసులో ఉన్న సతీదేవికి సంబంధించిన ఆలోచనలను తొలగించడంతో శాంతచిత్తుడయ్యాడు, కూర్చున్నాడు. కాలధర్మాన్ని అనుసరించి ఆ ఆలోచనలన్నీ మళ్ళీ ఒకచోట చేరి ఇదే హిమాలయం వద్ద, ఇదే మానస సరోవరం వద్ద మేనా హిమవంతుడు దంపతులకు కుమార్తెగా పార్వతిగా జన్మించి అదే పరమేశ్వరుడు నాకు భర్తగా రావాలి అంటూ అపర్ణగా పంచదీక్షపరాయణగా పంచకుట్యపరాయణగా పంచాగ్ని మధ్యంలో జపస్సు చేస్తే పరమేశ్వరుడు శాంతించాడు. మన్మథ బాణ ప్రయోగం కారణంగా సరే సృష్టి క్రమం కదా, తారకాసుర సంహారం కావాలి కదా, సర్వం తెలిసినవాడు కనుక ఇల్లాలిగా స్వీకరించాడు. ఇది నేపథ్యం. కనుక ఆ కుండంలో మానస సరోవరం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి, శక్తి క్షేత్రాలలో ఒకటి, కుడి ముంజెయ్యి పడ్డ క్షేత్రం, ఆలయం లేని క్షేత్రం. మన వాళ్ళు ఎక్కడ ఏది కనిపించినా గబగబా పరిగెత్తి వెళతారు, ఆలయం కట్టేస్తారు, అర్చన ప్రారంభం చేస్తారు. కామాక్షిలో మనం చూసేటటువంటి ఈ స్వరూపము ఏనాటి కాలానిదో చరిత్రలో, పుస్తకాలలో, మతనంలో, మస్తిష్కంలో ఉంటే ఏ సాధకుడో సంకల్పపూర్వకంగా నిర్మించుకున్న ఆ మట్టి రూపం కాస్త శిలాజంగా మారి నేటి కాలంలో దర్శనమిచ్చినప్పుడు చిత్రంగా కనిపించే ప్రతి చోటు మనకు దైవక్షేత్రమే. అది కామాక్షి కావచ్చు, ప్రద్యుమ్నలో శృంఖలాదేవి కావచ్చు, శ్రీలంకలో ఉండే అమ్మవారు కావచ్చు. అందులో ఒకటి అష్టాదశ శక్తి పీఠాల కంటే కూడా భిన్నమైనది అభయహస్తం అమ్మవారి కుడి చెయ్యి దాక్షాయణి.
ఆ చెయ్యి మానస సరోవరంలో ఉంది. ఓ. ఈ సంకల్పంతో మనం అక్కడ స్నానం చేస్తే ఆ నీరు గౌరీకుండం తీర్థంగా అన్నారా? తీసుకుంటే, గౌరీకుండంలో అది వేరు. నీరు ముట్టకూడదు. ఉమ్. మానస సరోవరంలో ఓకే. గౌరీకుండంలో నీరు ఆకుపచ్చగా ఉంటుంది. మ్మ్. గౌరీదేవి స్నానం చేసిన చోట మనం స్నానం చేస్తామా? అది అమ్మవారు. ఆ. ఆ నీటితో అమ్మవారు అక్కడి మట్టితో గణపతిని సిద్ధం చేసింది. అన్నీ తెల్లగా ఉండే సరస్సులు అయితే ఈ గౌరీకుండంలో ఉండే నీరు ఆకుపచ్చగా ఉంటుంది, ఉమ్. గణపతి వర్ణంలో కనిపిస్తుంది. ఇది ప్రత్యేకం. ఓకే. మానస మానస సరోవరంలో స్నానం చేస్తే అమ్మవారి కుడి ముంజేకి పడ్డ చోటు మానస సరోవరం ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. అని మనకు దేవీ భాగవతం వివరిస్తుంది. ఆ. ఇది ప్రధానం. కనుక ఎవరో ఏవో చెబుతూ ఉంటారు, ప్రేక్షకులు వీక్షకులు వాస్తవం తెలుసుకుని అనుసరించాలి. ఇది లక్ష్యం. చాలా సంతోషంగా ఉంది గురుగారు. మొత్తానికి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణంతో ఉన్న రోజుల్లో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం ఏదైనా ఉంది అంటే మానస సరోవర్, ఈ కైలాస్ అని చెప్తూ ఉంటారు. నిజంగా మీరు చెప్తున్నంతసేపు అక్కడ వెళ్ళి దర్శించుకుంటున్నాం అనే అనుభూతి కలుగుతోంది. అంటే మీరు వేదాలు, పురాణాలు వీటిని ఉద్దేశించి వాటి నుంచి తీసిన సారంని బట్టి ఇది చెప్తేనే ఇలా ఉంది అంటే, ఇంకా మీరు ఒక్కసారి వెళ్ళొచ్చిన తర్వాత మీ అనుభవాలతో చెప్తే ఇంకెలా ఉంటుందా అనిపించింది. మొత్తానికి నేను ఇక్కడ మిమ్మల్ని లాక్ చేస్తున్నా, నెక్స్ట్ టైం కూడా నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని. చిన్న వర్డ్, ఒక లడ్డు ఉంది, ఆ, చూస్తే తెలియదు, అవును. తింటే తింటే. తెలుస్తుంది. వర్ణిస్తే వినే వాళ్ళకి అనిపిస్తోంది, అవును. నోట్లో నీళ్లు ఊరతాయి. అవును. ఎవరికి వాళ్లకు తింటేనే ఆ తీపి రుచి తెలుస్తుంది. తెలుస్తుంది. తీపి ఇలా అని చెప్పలేం కదా. అలాగే కైలాస పర్వత దర్శనం కూడా తప్పకుండా చేసుకుందాం. తప్పకుండా గురుగారు. మళ్ళీ మీ అనుభవాలన్నీ కూడా ఒక్కసారి మాకు వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన తర్వాత. ధన్యవాదాలండి. శివ సంకల్పమస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి